కాబట్టి యెషయా చేసిన ప్రార్థన అని కూడా భావించవచ్చు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ఆ ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ రాజు మృతుడయ్యాడు, చనిపోయాడు. కానీ పరలోకపు రాజు, రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు, సింహాసనాసీనుడు ఎప్పుడు ఆయన సజీవుడే. ఆయన సింహాసనం నిలిచి ఉంటుంది. భూ సంబంధమైన రాజులు మరణించవచ్చు. ఇక్కడ రాజు అయిన ఉజ్జియా గొప్ప రాజే, కానీ మృతి చెందాడు. మనుషులు మృతి చెందుతారు, రాజులు మృతి చెందుతారు. కాబట్టి కాలగర్భంలో చక్రవర్తులు కలిసిపోతారు. దేవుని యొక్క సింహాసనం నిరంతరం నిలుస్తుంది. కాబట్టి రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం క్రీస్తు పూర్వం 740 సంవత్సరంలో ఉజ్జియా మృతి పొందాడు. యూదా రాజుల్లో ఉజ్జియా గొప్పవాడే, కానీ ఉజ్జియా చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆయన శిక్షించాడు. మరి యాజకులు చేయవలసిన కార్యాన్ని మరి ఉజ్జియా చేశాడు. ఉజ్జియాకు నొసట కుష్టు పుట్టింది. ఆయన కుష్ఠరోగి అయ్యాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16 నుంచి చదువుతారా? ఆ, ఉమ్, 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 కుష్ఠరోగం పుట్టిన తర్వాత ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరినూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టి, యెహోవా అతన్ని మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలోనే నివసించుండెను. చూసారా? కాబట్టి రాజులు మరి యాజకులు చేయాల్సిన పనిని ఈ రాజు చేయడం అనేది ఎంతో ప్రమాదం. గతంలో సౌలు కూడా ఇలాగా చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఉజ్జియా కూడా నేను రాజుని కదా అని చెప్పి హృదయంలో గర్వించి యాజకులు ధూపం వేయాలి కానీ ఇట్లా ధూపం వేశాడు. అప్పటికే యాజకులు చెప్పారు 80 మంది వెళ్ళి, రాజా ఇది నీకు న్యాయం కాదు, ఇది నీ పని కాదు, యాజకులు చేయాల్సిన పని నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే వారి మీద కోపడ్డాడు. తర్వాత దేవుడు ఆయన వారు చూస్తుండగానే నొసట కుష్ఠం పుట్టింది. తను చనిపోయేంత వరకు కుష్ఠరోగి ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఉజ్జియా మృతి పొందినట్లుగా చరిత్ర చెప్తుంది. ఉజ్జియా మరణించాడు. కాబట్టి ఉజ్జియా మరణించాడు, మృతి పొందాడు. ఆయన సింహాసనం మీద లేడు. అయితే దేవుని యొక్క సింహాసనాన్ని యెషయా చూశాడు. మనం చదివిన పరమైన వాక్య భాగంలో 2 సంగతులు మనం చూడాలి. ఒకటి దేవుణ్ణి చూడటం, రెండవది మనల్ని మనం చూసుకోవటం కదా. ఒకటి ఏంటంటే సైట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్సైట్. సైట్ అండ్ ఇన్సైట్, అది టైటిల్. కాబట్టి చూడండి 6వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైండగా నేను చూచితిని. దేవుణ్ణి, సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆయన చూశాడట. ఎవరు? యెషయా. కాబట్టి యెషయా దేవుణ్ణి చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఎంతో పరిశుద్ధంగా, మరి ఆయన మహిమ దేవాలయం, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నాడు. ఈ దేవాలయం అంటే ఇది భూ సంబంధమైన దేవాలయం కాదు, కానీ పరలోకం ఉన్న దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవాలయం అంతా కూడా ఆయన చొక్కాయిలు నిండుకున్నాయి. అంత మాత్రమే కాదు,
2వ వచనం 3వ వచనములో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అనే మాట బైబిల్లో ఈ చోటనే రాయబడింది. శరాపులు అంటే ఫుట్ నోట్లో మహాదూతలు అని రాయబడింది. ఈ మహాదూతలకు ప్రతివాడు ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. చూసారా, 2తో ముఖాలు కప్పుకుంటున్నారు. దేవుని మహిమను చూడలేక వారు మహిమను చూడలేక కప్పుకుంటున్నారు. 2వది కాళ్ళు కూడా కప్పుకుంటున్నారు, తన పాదాలు దేవుని కలపనీయకుండా. 3వది 2 రెక్కలతో వారు ఎగురుతున్నారు. ఎగురుతూ గొప్ప స్వరముతో 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కాబట్టి దేవుణ్ణి ఆయన కన్నులారా చూశాడు. ఆయన మహిమను కన్నులారా చూసినవాడు యెషయా. కాబట్టి ఎవరి దేవుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. 41 చదవండి. సూచనందన చూసారా. కాబట్టి యెషయా ప్రవచనాల గురించి ఇక్కడ రాయబడ్డాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మాటలు 38వ వచనం, ప్రభువా ఈ వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ఏలైనగా వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వల్ల స్వస్థపరచకున్నట్లు పడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయన మహిమను చూశాడు. ఇక్కడ ఆయన అంటే ఈ కాంటెక్స్ట్ లో ఎవరంటే యేసు ప్రభు గారు. కాబట్టి యేసు ప్రభు గారు సాక్షాత్తు దేవుడు, ఆయన సింహాసనాసీనుడు. కాబట్టి సింహాసనాసీనుడైన మన ప్రభువును ఆయన కన్నులారా చూసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఈ శరాపులు మహాదూతలు, కెరూబులు, శరాపులు, కొన్ని కోట్ల మంది దూతలు మన దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానములు దివారాత్రములు చేస్తారు. పరలోకంలో ఆరాధన ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మహాస్వరం, కంఠస్వరం, మరి అదంతా గద్దరిల్లుతుంది, ప్రతిధ్వనిస్తుంది పరలోకం అంతా. పరలోకంలో ఏం చేస్తాం మనం నిజగాలు అంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. అక్కడ మహాదూతలు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ మహాదూతల్ని మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4 జీవులని వ్రాశారు. కొంతమంది బైబిల్ విద్యార్థులు ఈ మహాదూతలు, ఈ శరాపులు, ఈ యొక్క 4 జీవులు ఒకటే అని చెబుతారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో నేను చదువుతాను. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. చూసారా. కాబట్టి మహాదూతలు, కెరూబులు, మరి మరి పరలోకంలో కోట్ల కుల దూతలు ఆయన పరిశుద్ధుడు 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 అని మానకుండా రాత్రింబగళ్ళు 365 రోజులు 365 days ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటారు. కాబట్టి మనం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలి. అందుకే భూలోకం ఉన్నప్పుడే ఆరాధించడం ఎలాగో మనం నేర్చుకోవాలి. అందుకే మన సంఘాల్లో వ్యక్తిగత ఆరాధన పక్షంగా ప్రవేశపెట్టాడు. మనం పరలోకం వెళ్ళకముందే భూలోకంలో దేవుని ఎట్లా ఆరాధించాలో ఇక్కడ మనం నేర్చుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత యుక్తంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి పరలోకంలో ఆ దేవుని సింహాసనం మీద ఆసనుడైన ప్రభువును యెషయా చూశాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమను, దేవాలయంలో ఆయన మహిమ నిండుకుంది. అంత మాత్రమే కాదు, మహాదూతలు, శరాపులు, మరి వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి పరలోకంలో స్తుతిస్తున్నారు. అదంతా కూడా ఆయన కల్లారా చూశాడు. కాబట్టి మరి
ఈ రెండు విషయాలు మనం గమనించాం. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం చూడాలి. ఆయన మహిమను చూస్తే అంత మాత్రమే కాదు, పరలోకంలోనే కాదు, భూలోకంలో కూడా ఆయన మహిమ నిండి ఉన్నది. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 18, 19 వచనాలు. కీర్తనల గ్రంథం 72, 18, 19. గాక చేయవాడు నిత్యము స్తుతింపబడిన గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండినను గాక. ఆమేన్. చూసారా, సర్వభూమియు ఆయన మహిమతో, పరలోకం ఆయన మహిమతో నిండి ఉంటుంది, భూలోకం కూడా ఆయన మహిమతో నిండి. కాబట్టి మన దేవుడు మహిమగల దేవుడు. ఆయన మనం మహిమపరచాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడని మనం గుర్తిరగాలి. కనుక మొట్టమొదటిగా ఈయన దేవుడు చూశాడు. ఎప్పుడైతే ఈయన దేవుని చూశాడో, ఆయన మహిమను చూశాడో, ఆయన వైభవాన్ని చూశాడో, దూతల యొక్క ఆరాధనలో ఆయన చూశాడో, అప్పుడు ఏం చేశాడంటే తన్ను తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. చూడండి, 2వదిగా 5వ వచనం. నేను ఇది యెషయా 6:5 వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యముల గణపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఎప్పుడైతే దేవుని చూశాడో, ఆ పరిశుద్ధమైన దేవదూతలను చూశాడో, అయ్యో ఇంత మహిమ వీళ్ళకుంది, ఇంత పరిశుద్ధ దేవదూతలకు ఉంది, ఇంత మహిమ వైభవం దేవునికి ఉంది, మరి నేను ఎలాంటి వాడిని? నేను అయ్యో అనే మాట, అయ్యో నేను ఎంత అపవిత్రుడను, నేను అపవిత్రమైన మాటలు గలవాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత గురించి వాక్య భాగం మాట్లాడుతుంది మొదటి భాగం. అదే సమయంలో మానవుని యొక్క పాపాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. ఎప్పుడైతే దేవుని మనం చూస్తామో, ఆయన వాక్యం వెలుగులో మనం మనకేంటి మన పాపాలు కనబడతాయి అని దేవుని వాక్యంలో ఉంది. అర్థమైందండి? కాబట్టి దేవుని మన పాపాలు ఎప్పుడు మనకు కనబడతాయి, ఎప్పుడు మనకు తెలుస్తాయి? మామూలుగా అయితే కనపడవు, మామూలుగా మనకు అర్థం కావు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చేత మనం కూర్చోబడి, మరి అప్పుడు దేవుని వాక్యం అద్దం లాంటిది, అది మనలో చూపిస్తుంది. కాబట్టి దేవుని చూడకుండా, దేవుని సన్నిధిని మనం చూడకుండా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించకపోతే మనం ఎన్నటికీ పాపులం కామని. చాలా మంది మాటలో మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మేము పాపం చేశామని, మాలో ఈ పాపాలు ఉన్నాయి, వీటిని సరి చేసుకోవాలని చాలా మంది గ్రహించట్లేదు. గల కారణం ఏంటంటే దేవుని వారు సరిగ్గా చూడడం లేదు. కాబట్టి ఆయన యొక్క ముఖంలో మరి మా యొక్క పాపములు కనబడుతున్నామని, కీర్తన మా రహస్య పాపములు కనబడుతున్నామని భక్తుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి నీ పాపములు నువ్వు చూసుకోవాలంటే అంతకన్నా ముందు నువ్వు దేవుని చూడాలి. దేవుని చూడకపోతే, వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని చదవకపోతే, ప్రభు మందిరానికి రాకపోతే, ప్రభు సన్నిధిని అనుభవించకపోతే మన పాపాలు మనం చూసుకోలేము. కాబట్టి అప్పటిదాకా కూడా ఈయన అంత అపవిత్రమైన సంగతి ఆయన గ్రహింపులోకి రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను ఆయన చూశాడో, ఒకవైపు మహిమను చూశాడు, రెండవది తన్ను తాను చూసుకుంటున్నాడు. దేవుడేమో పరిశుద్ధుడు, మరి నేను ఎలాంటి వాడిని? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. అపవిత్రమైన పెదవులు అంటే అపవిత్రమైన మాటలు అని అర్థం. పెదవులు అంటే ఆయన పెదవులేమి మరి భౌతికమైన పెదవుల గురించి మాట్లాడలేదు. అపవిత్రమైన పెదవులు అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన పెదవులు అంటే అపవిత్రమైన మాటలు అని అర్థం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయండి పలకగలరు, హృదయములో నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. కాబట్టి ఈ యొక్క అపవిత్రమైన మాటలు ఎలాగొస్తున్నాయి అంటే అపవిత్రమైన హృదయాన్ని బట్టి వస్తున్నాయి. కాబట్టి అపవిత్రమైన మాటలు మన నోట రాకుండా ఉండాలంటే మన అపవిత్రమైన హృదయం కడగబడాలి. హృదయంలో ఉండు దానిని బట్టి ఒక నోరు మాట్లాడను కదా. కాబట్టి ఇంప్యూరిటీ, అపవిత్రత అనేది హృదయంలో ఉంటుంది. హృదయంలో ముందు దీన్ని మనం సరి చేసుకోవాల్సిందంటే హృదయాన్ని సరి చేసుకోవాలి.
హృదయాన్ని సరి చేసుకుంటే అన్నీ సరి చేయబడతాయి. మన ఆలోచనలు సరి చేయబడతాయి, మన మాటలు సరి చేయబడతాయి, మన ప్రవర్తన సరి చేయబడుతుంది, మన యాక్షన్స్ క్రియలు సరి చేయబడతాయి. మన హృదయం సరిగానంత వరకు దావీదు దీన్ని గ్రహించాడు. అయ్యో, ఎందుకు ఈ పాపం నేను చేశాను బత్షెబతో, కారణం ఏంటి అని లోతుగా ఆలోచిస్తే ఈ పాపానికి కారణం నా చెడ్డ హృదయమే, నా అపవిత్రమైన హృదయమే. యెషయా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 51 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. నా హృదయం, నా మాటలు, నా అపవిత్రమైన మాటలు తొలగిపోవాలంటే, నా అపవిత్రమైన చూపులు మార్చబడాలంటే, నా అపవిత్రమైన మనస్సు పవిత్రపరచబడాలంటే ముఖ్యంగా ఏం కావాలి? ఏం మారాలి? హృదయాన్ని మార్చడం. అపవిత్రమైన హృదయాన్ని, అశుద్ధమైన హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చుకోవాలి. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. హృదయంలో నుంచే జీవధారలు వస్తాయి, లేదా హృదయంలో నుంచే పాపం వస్తుంది. మార్కు సువార్త 7:21 యేసుప్రభువు హృదయంలో నుండి అనగా మరి జారత్వములు, అపవిత్రత, కామాతురత, దొంగతనములు, వ్యభిచారములు, నరహత్యములు, ఇవన్నీ చెడ్డవన్నీ లోపల నుంచే బయటికి అనగా హృదయంలోంచి బయటికి వస్తాయి. కాబట్టి అపవిత్రమైన పెదవులు గలవాడని యెషయా ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఈ రాత్రి వేళలో యెషయా వలె, ప్రభువా, నేను కూడా అపవిత్రమైన ఆ పెదవులు గలవాడు, అపవిత్రమైన చూపు, అపవిత్రమైన మనసు, అపవిత్రమైన ఆలోచనలు. అయ్యో, నేను ఎంత అపవిత్రుడను, అయ్యో, నేను ఎంత అపవిత్రుడు. చూసారా, చాలా మంది భక్తులు వాళ్ళు ఒప్పుకున్నారు, నేను పాత్రను ఒప్పుకున్నారు. చూడండి, ఆదికాండం ఎంతమంది ఒప్పుకున్నారో కొంచెం చూద్దాం మనం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 18:27. ఆదికాండం. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను. కాబట్టి దుమ్ము లాంటి వాడిని. అబ్రహాము గొప్ప ప్రవక్త. అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నాడు, అంత గొప్ప దైవజనుడు, నీవు మా మధ్యలో మహారాజు వైద్యుడు అని చెప్పారు. విశ్వాసులకు తండ్రి. అంత గొప్ప వ్యక్తే దేవుని ఎదుట, దేవుణ్ణి చూసినప్పుడు తనలో ఉన్న అపవిత్రతను తాను తెలుసుకున్నాడు. దేవునితో మాట్లాడవలసి వచ్చినప్పుడు, అయ్యో, నేను దుమ్ము వంటి వాడును, బూడిద వంటి వాడిని అయ్యా, ఎంత అపవిత్రత నాలో ఉంది. ఈ లోకంలో మనం పరిశుద్ధులం అనుకుంటున్నాం, కానీ మనం పరిశుద్ధులం కాదు. అపవిత్రత, అపరిశుద్ధత మనలో ఉంటుంది. గొప్ప గొప్ప భక్తులే వారు ఒప్పుకున్నారు. యోబు గ్రంథం 40, అదే ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు సంగతి చూద్దాం. యాకోబు 30, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. యాకోబు అపాత్రుడను. చూసారా, ఎలాంటి వాడు నేను అపాత్రునయ్యా అంటే నేను యోగ్యుడిని కాను, నేను అయోగ్యుడను, నేను అపాత్రును. యాకోబు కూడా, ప్రభువా, నేను అపాత్రును, అయోగ్యుడను అని చెప్పుకుంటున్నాడు. యోబు గ్రంథం 40 బీరవలం చదవండి, మార్చి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యోబు, సరే, అప్పుడు యోబు 3వ వచనం చదువుతాను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నాను. అంటే నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నానంటే నేను నోరు మూసుకుంటానయ్యా నా వింటాను. ఏమన్నాడు? నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎంత భక్తిపరుడు, ఎంత యథార్థవంతుడు యోబు. ఆయనే ఇంతగా పశ్చాత్తాపడితే నీ సంగతి నా సంగతి ఏమిటి? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5, 6 వచనాలు. వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. తుమ్ము వంటి వాడు, బూడిద వంటి వాడు, నీచునయ్యా,
పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రాత్రి వేళ సంఘ ప్రార్థనలో మనం మన గురించి మరి దావీదు వలె, యెషయా వలె, అబ్రహాము వలె, యాకోబు వలె, యోబు వలె దావీదు గురించి చూద్దామా? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు కూడా దావీదు రాజు చేసెను, నా ప్రభువా యెహోవా నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏమాటిది. కాబట్టి నేను ఎంతటి వాడనయ్యా, తప్పించుకుంటున్నాడు. పాత్రను అయోగ్యుడను, పాపినైన నాకు, అయోగ్యుడ దాసుడైన నాకు ఇంతగా నువ్వు మేలు చేస్తావు దేవా. కాబట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడడం అనేది చాలా అవసరం. దావీదే కాదు, పౌలు కూడా 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను అంత సేవ చేసిన పౌలు చివరికి తిమోతికి రాస్తాడంటాడు, నేను పాపులలో ప్రధానుడు. ఆయనే పాపుల్లో ప్రధానుడైతే ఇక మనం ఎంత పాపులం, ఎంత ఘోర పాపులం కదా. మనం పశ్చాత్తాపడాలి. నేను ప్రధాన పాపినని పరిశుద్ధుడైన పౌలు చెప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం పశ్చాత్తాపడాలి. అర్థమైందండి? పేతురు సంగతి చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, 11వ వచనమా? లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. 8వ వచనం. సేమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మా, నేను పాపాత్ముడని చెప్పి. చూసారా, పౌలు పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడనయ్యా. ఎప్పుడైతే ఆ చేపల రాశిని చూశాడో విస్మయం ఉందాడు, భయపడ్డాడు. ప్రభువా నీవు పరిశుద్ధుడు, నేనైతే పాపినని యేసు ప్రభువారి పాదాల మీద పడ్డాడు. నేను పాపినని ఒప్పుకున్నాడు. చూసారా, ఎంతమంది భక్తులు వారు పశ్చాత్తాపడ్డారు. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. చూసారా, ప్రభు అంటే విడిచిపోమంటే విడిచిపోమని కాదు, అంటే నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని. నేను చూస్తున్నప్పుడు నా పాపాలు నాకు కనబడుతున్నాయి. కాబట్టి దేవుణ్ణి మనం చూడాలి. చాలాసార్లు ఈ స్పిరిచువల్ సెన్సిటివిటీ మనకు లేకుండా పోతుంది. ఎందుకు మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం? ఎందుకు వాత వేయబడిన మనస్సాక్షి వల్ల జీవిస్తున్నాం అంటే ఈ ఆత్మీయ సున్నితత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఈ ఆత్మీయ సున్నితత్వం మనకు రావాలంటే వాక్యం వెలుగులోకి మనం రావాలి. భక్తుల జీవితాన్ని మనం పరిశీలించాలి. కాబట్టి దేవుని చూశాడు. రెండవదిగా తను తాను చూసుకుంటున్నాడు. యెషయా గ్రంథం, మరి ఎలాగ ఆయన పాపాలు ప్రాయశ్చిత్తం అయ్యాయి? యెషయా భక్తునిది చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని. అయితే అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన అంటాడు, రాజును సైన్యముల అధిపతి యొక్క యెహోవా నేను కన్నులారా సూచితుననుకుంటుని. దేవుని కన్నులారా ఆయన చూశాడు, ఆయన మహిమను చూశాడు. కాబట్టి నేను నశించాలని ఒప్పుకుంటున్నాడు. ఈ రాత్రి వేళలో మనము మరి ఎవరైనా యెషయా వలె మనం పశ్చాత్తాపడాలి, మన పాపాలను విడిచిపెట్టాలి, దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. ఇప్పుడు ఆయనకు ప్రాయశ్చిత్తం ఎలా కలిగింది ఇవాళ చూద్దాం మనం. చూడండి ఆ మాటలు, ఎన్నో వచనం, అది 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. యెషయా దోషము తొలగిపోవాలంటే, ఆయన అపవిత్రమైన పెదవులు పవిత్రంగా మార్చబడాలంటే, ఆయన అపవిత్రమైన జీవితం పవిత్రంగా మార్చబడాలంటే, ఆయన అపవిత్రమైన హృదయం పవిత్రమైన హృదయంగా మార్చబడాలంటే, ఆ యొక్క శరాపులో ఒక అతను వచ్చి బలిపీఠం వచ్చి ఒక అగ్నిని ఏమన్నాడు ఇక్కడ, ఒక కారు నిప్పును తీసుకుని వచ్చి ఆ శరాపుల్లోని ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకుని
నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. ఇప్పుడు ఈయన పాపము ప్రాయశ్చితమైంది, ఈయన దోషం తొలగిపోయింది. ఇది ఎలా జరుగుతుందంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు చూడండి, లేవియా కాండం 16వ అధ్యాయం 12వ వచనం. లేవియా కాండం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనం మీద ఉన్న కరుణాపీఠమును కముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యములను వేయవలెను. అంతకన్నా ముందు ఏం చేయాలంటే ఆ రక్తాన్ని, మరి చూడండి ఆ మాటలు 10 నుంచి చదువుతాను, 11 నుంచి చదువుతాను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఈ రక్తాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఆ అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొని వెళ్ళి, ఆ 18వ వచనం చదువుతాను. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడి రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. కాబట్టి ఇత్తడి బలిపీఠం మీద ఉన్న ఆ బలిపీఠంలో ఉన్న అగ్నిని తీసుకుని రావాలి. పవిత్రత రావాలంటే రెండవది రక్తము. ఈ రెండింటి వలన, అగ్ని రక్తము రెండింటి వలన మరి ఇశ్రాయేలు పాపము ప్రాయశ్చిత్తమవుతుంది. ఇదేం చెప్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై ఏ విధంగా దహన బలిగా ఉంచబడ్డాడు, ఏ విధంగా ఆయన త్యాగం అయ్యాడు, ఏ విధంగా ఆయన శాంతికరమయ్యాడు, ఏ విధంగా మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు అనే సంగతి మాట్లాడుతుంది. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం, 1 యోహాను 1:9. 1 యోహాను 1:9 చూడండి. 1 యోహాను 1:9. మన పాపము మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. కన్విక్షన్ లీడ్స్ టు కన్ఫెషన్ అండ్ కన్ఫెషన్ లీడ్స్ టు క్లెన్జింగ్ అని ఒక స్టేటస్ పెట్టాను. అంటే మనకు పవిత్రత రావాలంటే, క్లెన్జింగ్ రావాలంటే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. అర్థమైందండి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఎలా వస్తుంటే మనం ఒప్పుకోవాలి. ఒకటి, నేను పాపం చేశాను, నేను పాపిని, నేను దోషిని అని నువ్వు ముందు గ్రహించాలి. అది కన్విక్షన్ అంటారు. ఈ కన్విక్షన్ ఎవరు తీసుకొస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వస్తాడు. ఎప్పుడు తీసుకొస్తాడు? వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, మరి దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్య వెలుగులో మళ్ళీ సరి చూసుకున్నప్పుడు, అయ్యో నేను పాపినని ఒప్పుదల వస్తుంది. ఆ ఒప్పుదల ఎవరు తీస్తారంటే దేవుడు తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే నేను పాపినని అనిపించిందో అప్పుడు ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి, కన్ఫెషన్ అవ్వాలి. కన్విక్షన్ సరిపోదు, కన్విక్షన్ లీడ్స్ టు కన్ఫెషన్. పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడటం అంటే పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవటం. కన్విక్షన్ అంటే నేను పాపినని అనుకోవటం కన్విక్షన్. కన్ఫెషన్ అంటే నేను దేవుని ఎదుట నా పాపాలు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే కన్ఫెషన్ అవుతామో అప్పుడు క్లెన్జింగ్. మనము ఏంది అక్కడ 1 యోహాను 1:9, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే యెషయాకు ఆ యొక్క శరాపు, ఆ యొక్క నిప్పును తీసుకుని వచ్చాడు, ఆ పెదాల తగిలించాడు, దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఆయన వెల చెల్లించాడు. పాపంలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. యేసుక్రీస్తు వారి రక్తం వలన మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎక్కడున్నమాట 12వ వచనం. కావున
యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు గవిని వెలుపట శ్రమ పొందాడు. ఆయన రక్తం కార్చాడు, దెబ్బలు తిన్నాడు, కొడ దెబ్బలు తిన్నాడు, పంచగాయములు వద్దాడు, చివరికి ఆయన మరణించాడు. తన రక్తం అంతా కార్చాడు. ఆయన రక్తం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు యెషయా పాపాలు తొలగిపోయాయి. ఆయన అపవిత్రమైన పెదవులు తొలగిపోయి పవిత్రమైన పెదవులు వచ్చాయి. అప్పుడు దేవుడు అంటే ఆ యొక్క దేవదూత చెప్పిన మాటలు మీరు గమనించండి. దేవదూత చెప్పిన మాటలు మరి 7వ వచనంలో, ఇది నీ యెషయా 6:7, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. అంటే ఈ కారునుపు తీసుకుని వచ్చి ఇట్లా పెదాలకు పూస్తే ప్రాయశ్చిత్తం అవుతాయా? కాదు. దాని అర్థం ఏంటంటే సింబాలిక్గా చూపిస్తుంది. దాని అంతరార్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం వల్ల మనకు ప్రాయశ్చిత్తం, ఆయన వల్లనే ప్రాయశ్చిత్తం, ఆయన రక్తం వలన, ఆయన శ్రమ వలన ప్రాయశ్చిత్తం. కానీ అలనాడు ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్త దినాన ఆ యొక్క బలిపీఠం మీద రక్తం చిమ్మినట్లుగా యేసు ప్రభువారి యొక్క రక్తం మన హృదయాల మీద ప్రోక్షించబడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. నా పాపాలు క్షమించబడాలంటే మొట్టమొదటిగా నేను గ్రహించాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. అయ్యో చూడండి, మనం అయ్యో అని మన గురించి మనం చెప్పుకోకుండా, నేను అపవిత్రుడను అని అనకుండా ఇతరులను మనం అపవిత్రులుగా అనకూడదు. ఆ మాటలు మీకు అర్థమైనయా? నేను అపవిత్రుడు అన్న సంగతి నేను గ్రహించి పశ్చాత్తాపడి సరిచేయబడకుండా ఉన్నట్లయితే ఇతరుల పాపాల గురించి మనకి అవకాశం మనకు లేదు, అధికారం లేదు. ఎప్పుడు మనం ఇతరుల పాపాల గురించి మాట్లాడుతుంటే నా పాపాలు నేను చూసుకొని, నన్ను నేను పరీక్షించుకొని, నన్ను నేను క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు అప్పుడు నేను మరి ఇతరుల గురించి, ఇతరుల పాపాల గురించి అది మొదలు. రెండవది, నా పాపాలు ప్రాయశ్చిత్తం అయితే, నా పాపాలు కడగబడితే అప్పుడు నేను దేవుని సేవ చేయటానికి, పరిచర్య చేయడానికి నాకు అర్హత ఉంది. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వీటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? నేనున్నాను నన్ను పంపు ప్రభువా అని ఎప్పుడు చెప్పాడు? తన పాపాలు ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత, తన దోషాలు తొలగిపోయిన తర్వాత. మన దోషాలు తొలగిపోయినంత వరకు మన పాపాలు నిలిచి ఉంటే ఇతరుల పాపాలు మనం ఎత్తి చూపకూడదు. మన పాపాలు తొలగిపోయినంత కాలం, మన హృదయం సరిచేయనంత కాలం దేవుని వాక్యం ఇతరులకు ప్రకటించకూడదు. అర్థమైందండి? ఇది యెషయా ద్వారా మనం నేర్చుకుంటాం. యెషయా వల్ల రాత్రి వేళ మనం కూడా పశ్చాత్తాపడు, నేను అపవిత్రమైన పెదవులుగా అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తాను, నేను నశించాను. అబ్రాహాము ఒప్పుకున్నాడు, యాకోబు ఒప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు, యోబు నేను నీచులను ఒప్పుకున్నాడు. అయ్యో నేను పాపాత్మని పేతురు అన్నాడు, నేను ప్రధాన పాత్రని పౌలు అన్నాడు. ఈ రాత్రి వేళ మనం కూడా సంఘ ప్రార్థనలు చేయకముందు మనం మన హృదయము పవిత్రపరచకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన చేయడం కదా, సమయం మించిపోతుంది. కాబట్టి కీర్తన గ్రంథం 66:18 ఉంది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవను. నా పాపాలు సరిచేయబడకపోతే నేను ప్రార్థన చేసినా లాభం, నేను సువార్త చెప్పినా లాభం, నేను ఇతరులను నిందించినా లాభం లేదు. కాబట్టి నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను పవిత్రపరచుకోవాలి. క్రీస్తు వాక్యం ద్వారా, క్రీస్తు ఆత్మ ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా నేను పవిత్రపరచబడితే నేను అప్పుడు సరిచేయబడతాను. రాత్రి వేళ మనం పశ్చాత్తాపడతాం. దేవుడి వాక్యమును దీవించుకుంటాం.